మై డియర్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా వ్యవసాయ రంగానికి సంబంధించి మన దేశంలో భూ సంస్కరణల యొక్క లక్ష్యాలు ఏంటి, ఆ భూ సంస్కరణల యొక్క అమలు కోసం ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. భూ సంస్కరణలు ఏంటి, భారతదేశంలో ఎట్లా జరిగింది భూ సంస్కరణలు అనే దాని మీద మనం ఇప్పుడు చూద్దాం. ఏంటి భూ సంస్కరణ అంటే ఏంటి? మనకి సంస్కరణ అంటే అర్థం మార్పు అని అర్థం. అంటే మార్పులు తీసుకురావటం. సంస్కరణ అంటే అర్థం మార్పులు తీసుకురావటం. దేంట్లో మార్పులు? భూమి యొక్క విధానంలో. కాబట్టి భూ విధానంలో మార్పులు తీసుకురావడాన్ని మనం భూ సంస్కరణలు అంటాము. సో భూమి లేని గ్రామీణ కుటుంబాలు, చిన్న సన్నకారు రైతుల ప్రయోజనాలను పరిరక్షించడానికి భూ సంస్కరణలు అనేవి భూ పునఃపంపిణీకి సహాయపడతాయి అన్నమాట. అయితే ప్రత్యక్షంగా ప్రభుత్వం వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకొని వ్యవసాయ నిర్మాణంలో మార్పులు తీసుకురావడాన్నే భూ సంస్కరణ అంటున్నాం మనం. ఏంటి ఇక్కడ? ఏదైతే కనుక మన దేశంలో భూమి లేని గ్రామీణ కుటుంబాలు అయితే చిన్న సన్నకారు కుటుంబాలు, వాళ్ళ యొక్క ప్రయోజనాలను రక్షించడం కోసం, వాళ్ళకి భూమిని పంపిణీ చేయడం కోసం ఈ యొక్క భూ సంస్కరణ అనేవి సహాయపడతాయి అని చెప్పుకోవచ్చు. అలా భూ సంస్కరణ అంటే ఏంటి? ప్రధానంగా అంటే వ్యవసాయ రంగంలో వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం, ఇక్కడ మనం చెప్పుకోవాలంటే జనరల్గా వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం లేదా భూమి యొక్క అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే ఏ సంస్కరణ అయినా దాన్ని మనం భూ సంస్కరణ అనవచ్చు. ఏంటి ఇక్కడ? వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం చేపట్టే సంస్కరణలు ఏదైతేనో వాటిని మనం భూ సంస్కరణ అంటున్నాం. అంటే ఇక్కడ వ్యవసాయ రంగంలో జోక్యం చేసుకుని వ్యవసాయ నిర్మాణంలో మార్పులు వస్తున్నాయి. సో నిర్మాణంలో మార్పులు అంటే ఏంది? అంతకు ముందున్న ఏదైతే ఉందో భూస్వామ్య విధానము, దానిలో మార్పులు తీసుకొచ్చేసి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేస్తూ గ్రామీణ ప్రాంతంలో రైతుల యొక్క ప్రయోజనాలు కాపాడటం ఈ యొక్క భూ సంస్కరణ యొక్క ప్రధాన ఉద్దేశంగా మనం చెప్పుకోవచ్చు అనమాట. అయితే సమానత్వము, సామాజిక న్యాయం ప్రాతిపదికగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మాణం కోసం భారత ప్రభుత్వం ఈ యొక్క స్వాతంత్ర అనంతరం ఈ యొక్క భూ సంస్కరణలు ప్రవేశపెట్టడం అనేది ప్రధానంగా జరిగిందనమాట. అంటే భూస్వామ్య విధానంలో కొన్ని లోపాలు ఉండటము, తర్వాత భూస్వామ్య వ్యవస్థలో అస్తవ్యస్తంగా ఉండటము. సో దానివల్ల సామాజిక న్యాయం లేకపోవడం వల్ల, కాబట్టి ఈ సామాజిక న్యాయం అంటే సమసమాజ స్థాపన, సమాజంలో అందరూ కూడా అభివృద్ధి చెందే విధంగా, సమానత్వం ఉండే విధంగా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పునర్నిర్మించడం కోసం మన యొక్క ప్రభుత్వము ఈ భూ సంస్కరణని ప్రవేశపెట్టడం జరిగింది. సో ఏంటి ఆ భూ సంస్కరణ యొక్క లక్ష్యాలు ఏంటి అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఈ యొక్క భూ సంస్కరణకు సంబంధించి ఈ యొక్క లక్ష్యాలను మనకి 1951లో ప్రణాళికా సంఘము కొన్ని రకాలుగా తెలియజేసిందనమాట. దాని యొక్క లక్ష్యం ఏంటి, భూ సంస్కరణ యొక్క లక్ష్యాలు ఏంటి అనే దాని మీద కొన్ని లక్ష్యాలను ఏర్పరిచింది మన యొక్క ప్రణాళికా సంఘం. ఏంటి అది? నెంబర్ 1, భూస్వామ్యుల దోపిడీ నుండి కౌలుదారులను రక్షించడము. ఏంటి? నెంబర్ 1, భూస్వాముల దోపిడీ నుండి కౌలుదారులని రక్షించడం. అంటే ఈ యొక్క భూస్వామ్య విధానంలో అంటే స్వాతంత్రానికి పూర్వం ఏదైతే కొన్ని వ్యవస్థలు ఉన్నాయి, జమీందారీ పద్ధతి అని, మహల్వారీ పద్ధతి అని కొన్ని వ్యవస్థలు ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారంటే పెద్ద పెద్ద జమీందారులుగా చాలామంది అయ్యి వాళ్ళ దగ్గర నుంచి భూమిని రైతులు కౌలుకు తీసుకునేవాళ్ళు. సో ఆ కౌలు తీసుకున్నప్పటికీ ఆ కౌలుదారులకి ఎలాంటి కౌలు భద్రత కానీ లేదా కానీ కౌలు పరిమాణంలో దానికి సంబంధించిన ఎంత కౌలు పరిమాణం ఉండాలని కానీ నిర్ణయించాల. సో వాళ్ళని దోపిడీకి గురి చేసేవాళ్ళు. సో కాబట్టి ఆ భూస్వాముల దోపిడీ నుండి కౌలుదారులను రక్షించడం అనేది భూ సంస్కరణ యొక్క లక్ష్యంగా ఒకటి పేర్కొనడం జరిగింది. ఇంకా రెండోది ఏంటంటే బ్రిటిష్ పరిపాలన నుంచి వారసత్వంగా సంక్రమించిన భూ వ్యవసాయ నిర్మాణాన్ని నిర్మూలించడము. ఏంటి అంటే బ్రిటిష్ యొక్క పరిపాలనా కాలంలో భారతదేశ యొక్క భూమిని కొంతమంది గ్రామ పెద్దలకి లేదా కొంతమంది జమీందారీ వ్యవస్థలకి లేదా గ్రామంలోని కొద్దిమంది పెద్దలకు సంబంధించిన ఏదైతే ఉంటారో వ్యక్తులు, వాళ్ళకి ఆ యొక్క వారసత్వంగా ఆ భూమిని అనుభవించే హక్కు ఇవ్వడం జరిగింది బ్రిటిష్ ప్రభుత్వం. సో వాళ్ళ తల్లిదండ్రుల నుంచి వాళ్ళ కొడుకులకి ఈ యొక్క వారసత్వంగా మళ్ళీ ఆ భూమి మీద యాజమాన్య హక్కులు రావడం జరిగింది. సో కాబట్టి ఈ యొక్క ఏదైతే భూస్వామ్య వ్యవస్థ అంటే భూ వ్యవసాయ నిర్మాణంలో ఏదైతే లోపాలు ఉన్నాయో వాటిని తొలగించాలి, వారసత్వ హక్కుని తొలగించి దున్నేవాళ్ళకి భూమిని యాజమాన్య హక్కు కల్పించాలని చెప్పేసి ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది ఈ భూ సంస్కరణలు. ఇంకా మూడో అంశము భూమిని సాగు చేసే కౌలుదారులకు
కౌలు భద్రతని కల్పించడము. ఏంటి అంటే భూస్వామి జమీందారులు ఏదైతే ఉన్నారో పెద్ద పెద్ద జమీందారులు వాళ్ళు ఏం చేస్తారంటే కౌలుదారులకు ఇచ్చేవాళ్ళు పొలాలు సాగు చేయమని, సేద్యం చేయమని వ్యవసాయ భూముల్ని. సో ఈ సాగు చేసే సందర్భంలో కౌలుదారులకి కౌలు భద్రత లేదు. అంటే ఆ యొక్క భూస్వామి యొక్క దయాదాక్షిణ్యాల మీద మాత్రమే ఈ కౌలు రైతులు ఆధారపడేవాళ్ళు. అంటే ఎప్పుడు ఆ భూమి నుంచి తొలగించే హక్కు ఎప్పటికైనా ఉండేది జమీందారులకి. కౌలు చెల్లిస్తున్నంత కాలం చెల్లించకపోయినా వాళ్ళకి ఇష్టం లేకపోతే భూస్వాములకి వాళ్ళని తొలగించడం అనేది జరిగింది. సో కాబట్టి కౌలు భద్రత లేదు వాళ్ళకి. సో కాబట్టి ఆ భద్రత కల్పించాలని చెప్పేసి ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళు కౌలు చెల్లిస్తున్నంత కాలము వాళ్ళని భూమి మీద నుంచి తొలగకుండా వాళ్ళకి భద్రత కల్పించాలనే ఒక లక్ష్యాన్ని తీసుకోవడం జరిగింది. ఇది ఈ యొక్క ప్రణాళిక సంఘానికి సంబంధించిన అంశాల్లో. ఇంకా 4వ అంశము, గ్రామీణ ప్రాంతాల్లోని అన్ని వర్గాల ప్రజల స్థితిగతులను మెరుగుపరుస్తూ సమాన అవకాశాలు కల్పించడము. ఏంటి ప్రధానంగా గ్రామీణ ప్రాంతంలో ప్రధానంగా వ్యవసాయ రంగానికి సంబంధించింది కాబట్టి అక్కడ ప్రజల స్థితిగతుల్ని మెరుగుపరచాలంటే భూమి లేని వాళ్ళకి భూమి పంపిణీ చేయాలి, వాళ్ళకు కూడా అవకాశాలు కల్పించాలనే ఒక లక్ష్యాన్ని కూడా ఈ యొక్క భూ సంస్కరణ లక్ష్యంగా తీసుకోవడం జరిగిందనమాట. దీంతోపాటు 5వ అంశము, గ్రామీణ ప్రాంతాల్లోని బలహీన వర్గాలకు భూమిపై యాజమాన్య హక్కులు కల్పించడము. ఏం చేసింది ప్రభుత్వము? గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఉన్నారో బలహీన వర్గాలు, వెనుకబడిన వర్గాలు, వాళ్ళకి భూమి లేకుండా ఉన్నారు. సో వాళ్ళ యొక్క అభివృద్ధి జరగాలంటే వాళ్ళకి భూమి మీద యాజమాన్య హక్కులు కల్పించాలి. ఎట్లా కల్పించాలి యాజమాన్య హక్కుల్ని? అంటే భూమిని పంపిణీ చేయడం ద్వారా. అంటే ఏదైతే భూమి లేని బలహీన వర్గాలు ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి భూమి మీద యాజమాన్య హక్కులు కల్పించాలి. అప్పుడు వాళ్ళ అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లక్ష్యాలను ఎట్లా సాధిస్తాం అనేది మనం తెలుసుకోండి ఇప్పుడు మనం. సో 6వ అంశము, భూమి పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను పెంపొందించడం. భూమి పునరుద్ధరణ అంటే ఏంది? కొన్ని భూములు సాగుకి పనికి రాకుండా అంటే సాగు చేయకుండా ఉన్న భూములు ఉన్నాయి. వాటిని ఏం చేయాలి? పునరుద్ధరణ కార్యక్రమాల ద్వారా అంటే ఏంది? వాటిని తిరిగి అభివృద్ధిపరిచి ఏదైతే భూములు ఉన్నాయో నిసారమైన భూములు కానీ లేదా కనుక కొండలు గుట్టల రూపంలో లేదా కంపల రూపంలో ఏదైతే కనుక బీడు భూములు ఉన్నాయో వాటిని పునరుద్ధరించి వ్యవసాయ ఉత్పత్తిని పెంచాలని ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. బంజరు భూములు కానీ బీడు భూములు కానీ ఇలాంటి వాటిని మళ్ళీ అభివృద్ధిపరిచి వాటిలో కూడా వ్యవసాయ రంగ ఉత్పత్తిని పెంచాలని ఒక లక్ష్యాన్ని ఈ యొక్క తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇంకొక అంశం 7వ అంశము, వాస్తవంగా భూమిని సాగు చేసే వ్యవసాయదారులకు ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరచడము. అంటే ఎవరికి ఏర్పరచాలి ప్రత్యక్ష సంబంధం? ఎవరైతే రైతు ఉన్నాడో భూమిని సాగు చేసే రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం. అంటే మధ్యవర్తులు ఎవరూ ఉండకూడదు. అంటే బ్రిటిష్ వారి యొక్క పరిపాలనా కాలంలో బ్రిటిష్ ప్రభుత్వానికి సాగు చేసే రైతులకి మధ్య జమీందారులు ఉండేవాళ్ళు. సో వీళ్ళు ఉండటం వల్ల ఏమయ్యేదంటే ఈ యొక్క రైతుల యొక్క బాధలు ప్రభుత్వానికి తెలిసేవి కాదు, మధ్యలో జమీందారులు ఉండటం వల్ల, మధ్యవర్తులు ఉండటం వల్ల. సో కాబట్టి దీనివల్ల ఏమవుతుందంటే రైతులు చాలా నష్టానికి గురయ్యారు, పీడించబడ్డారు, దోపిడీకి గురి కాబడ్డారు. ఎందుకంటే ప్రభుత్వానికి తెలియట్లేదు వీళ్ళ యొక్క రైతుల సమస్యలు. సో జమీందారులు తీసుకువెళ్ళట్లేదు. కాబట్టి ఇలాంటి సమస్యలను గుర్తించింది. కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏదైతే ఈ మధ్యవర్తులను వాళ్ళని తొలగించి రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మరి మన ప్రభుత్వము భావించడం జరిగిందనమాట. దీని తర్వాత మనకి 8వ అంశము, పరిమితంగా ఉన్న భూవనరులను హేతుబద్ధంగా ఉపయోగించడము. అంటే భూవనరు అంటే పరిమితమైనది. మనం చెప్పుకున్నాం, ఫస్ట్ ఇయర్లో చదువుకుంటాం, భూమి యొక్క సప్లై పరిమితంగా ఉంటుంది, అవ్యాకోచంగా ఉంటుంది. సో అక్కడ ఉన్న భూమిని చాలా జాగ్రత్తగా అంటే అభిలషణీయ స్థాయిలో ఆ యొక్క భూవనరును ఉపయోగించుకోవాలి, సాధ్యమైనంత వరకు భూమిని సాగులోకి తీసుకురావాలి అనేది ఇక్కడ ముఖ్యమైన అంశము. ఇంకా ఇంకొక అంశము, గ్రామీణ పేద ప్రజలకు భూ పునఃపంపిణీని మరి చెయ్యాలని మన 8వ ప్రణాళికలో ఒక లక్ష్యంగా పేర్కోవడం జరిగింది. అంటే ఏదైతే కనుక గ్రామీణ ప్రాంతాల్లో పేద ప్రజలు ఉన్నారో ఆ పేదరికాన్ని రూపుమాపాలంటే మరి భూమి ఏదైతే కనుక గరిష్ట పరిమితి విధించే భూమికి ఆ మిగులు భూమిని మరి పేద ప్రజలకి పంపిణీ చేసి వాళ్ళ యొక్క అభివృద్ధికి, వాళ్ళ యొక్క ఆదాయాలు పెంచే విధానానికి, వాళ్ళకి సమాజంలో సమానత్వం కల్పించడానికి అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఒక లక్ష్యంగా తీసుకోవడం జరిగింది. ఇట్లా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1957లో ప్రణాళిక సంఘము మరి ఈ భూ సంస్కరణల్ని అమలుపరిచే భాగంగా
ఈ యొక్క లక్ష్యాలని నిర్ణయించుకోవడం జరిగింది. అయితే మరి ఈ యొక్క లక్ష్యాలని సాధించే క్రమంలో ఈ యొక్క లక్ష్యాలని సాధించడం కోసము మరి ప్రభుత్వము ఎలాంటి భూ సంస్కరణలు ప్రవేశపెట్టిందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో అందులో భాగంగా భూ సంస్కరణ యొక్క ఏదైతే భూ సంస్కరణ యొక్క లక్ష్యాలు పెట్టుకుందో మనం ఆ లక్ష్యాల సాధన కోసం ప్రభుత్వం మరి కొన్ని చర్యలు అమలు చేసింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అవేంటి, మనం ఆ యొక్క భూ సంస్కరణ అమలులో భాగంగా ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏంటి అనేది మనం ఒక్కొక్క దాని ప్రకారం చూద్దాం. అందులో భాగంగా మొదటి ఒకటి మధ్యవర్తుల తొలగింపు. మనం చెప్పుకున్నాం రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉండాలనుకున్నాం కదా. కానీ స్వతంత్రానికి పూర్వము భారతదేశంలో మనకి 3 రకాల భూ సంబంధ పద్ధతులు ఉన్నాయి. ఒకటి జమీందారీ వ్యవస్థ లేదా జాగీర్దారీ వ్యవస్థ. అంటే ఏంది, ఒక గ్రామంలో భూమినంతా కూడా ఒక పెద్ద జమీందారికి అప్పచెప్పేవాళ్ళు బ్రిటిష్ వాళ్ళు. సో అది జమీందారీ వ్యవస్థ. ఆ జమీందారు యొక్క కనుసన్నల్లో అతని యొక్క దయాదాక్షణాల మీద రైతులు కౌలుదారులు ఆధారపడి ఉండేవాళ్ళు. సో ఇదొకటి, అంటే మధ్యవర్తులు ఉన్నారు ఇక్కడ. అంటే ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి సేద్యం చేసే రైతుకి మధ్య జమీందారీ వ్యవస్థ ఉంది మధ్యలో. అదేవిధంగా మహల్వారీ వ్యవస్థ. మహల్వారీ వ్యవస్థ అంటే ఏంది, గ్రామంలోని భూమి అంతా కొద్దిమంది చేతులకు అప్పగించటము. రైతులకు కాదు, కొద్దిమంది బడా భూస్వాములు లేదా పెద్ద పెద్ద మనుషులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి అప్పగించడం. అంటే కొద్దిమందికి గ్రామంలో. సో ఆ కొద్దిమంది చేతిలో ఉంటుంది, వాళ్ళు సేద్యానికి కౌలుకి ఇవ్వడం జరిగేదన్నమాట. అంటే ఇది కూడా మధ్యవర్తులు ఉన్నట్టు. అటు ప్రభుత్వానికి, బ్రిటిష్ ప్రభుత్వానికి సేద్యం చేసే రైతుల మధ్య కొద్దిమంది పెద్దలు ఉన్నారు. సో వీళ్ళు కూడా ప్రభుత్వానికి రైతు సమస్యలు తీసుకుపోవడం అనేది జరగలేదు. దీనివల్ల రైతులు ఇబ్బంది పడ్డారు. అంటే సేద్యం చేసే కౌలుదారులు ఇబ్బంది పడ్డారు. సో ఇది మధ్యవర్తులే. ఈ మహల్వారీ వ్యవస్థ కూడా మధ్యవర్తే. సో కాబట్టి ఈ 2 పద్ధతులను కూడా తొలగించాలి. ఇంకా దీంతోపాటు మనకి రైతువారీ వ్యవస్థను కూడా బ్రిటిష్ వాళ్ళు ప్రారంభించి అమలు చేశారు. సో ఈ రైతువారీ వ్యవస్థ అనేది కొద్దిగా ఏముంది, రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధాన్ని ఏర్పరిచింది. సో ఆ రెండింటికంటే కొద్దిగా మెరుగైంది రైతువారీ వ్యవస్థ. అంటే బ్రిటిష్ ప్రభుత్వానికి రైతులకు మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందన్నమాట. అంటే ఏ పన్ను కట్టాలన్నా కానీ, ఏ శిస్తు కట్టాలన్నా కానీ ప్రభుత్వానికే రైతులు ప్రత్యక్షంగా కట్టే పరిస్థితి అనమాట, ప్రస్తుతం ఉన్న పరిస్థితి అనమాట. కానీ జమీందారీ వ్యవస్థలో కానీ, మహల్వారీ వ్యవస్థలో కానీ పన్నులు జమీందారులు కట్టేవాళ్ళు, కొద్దిమంది పెద్దలకి కట్టేవాళ్ళు. దీనివల్ల ప్రభుత్వానికి ఆదాయం పోకపోయేది సరిగా వీళ్ళు కట్టినప్పటికీ. సో ఇట్లా సమస్యలు ఉన్నాయి అందులో. కాబట్టి ఇట్లా ఏదైతే కనుక జమీందారీ వ్యవస్థ, మహల్వారీ వ్యవస్థ ఉందో వీటిని తొలగించాలి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకొని ఆ యొక్క వ్యవస్థను తొలగించింది. అదేవిధంగా మనకి నైజాం రాష్ట్రంలో, తెలంగాణ రాష్ట్రంలో నైజాం పరిపాలించే కాలంలో మన దగ్గర ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇనాందారుల వ్యవస్థ ఉండేదన్నమాట. ఇది కూడా ఏం చేసింది, చిన్న రైతుల్ని తర్వాత ఉపాంత రైతుల్ని ఇబ్బంది పెట్టే విధంగా ఉంది ఈ వ్యవస్థ కూడా. సో దీన్ని కూడా రద్దు చేయడం అనేది ప్రధానంగా జరిగిందనమాట. కాబట్టి ఏదైతే కనుక రైతుకి ప్రభుత్వానికి మధ్య ప్రత్యక్ష సంబంధం ఉందో ఆ యొక్క వ్యవస్థ మినహా మిగతా అన్నీ కూడా రైతుని దోపిడీ చేసే విధంగా ఉన్నాయన్నమాట. అది అంటే ఏంటి, దోపిడీ చేసే విధంగా అంటే ఏంది, భూమి అభివృద్ధి కోసం ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఈ జమీందారులు కానీ, ఈ మహల్వారీ కానీ, ఇనాందారీ వ్యవస్థ కానీ రైతుల మీదే మొత్తం కూడా వేసేసి వాళ్ళే అభివృద్ధి చేసుకోవాలి, ఆ భూముల్ని వాళ్ళే పంటలు పండించుకోవాలి, శిస్తు మాత్రం కట్టాల్సిన అవసరం ఉంది. సో దీనివల్ల ఏమైందంటే రైతులు సరిగ్గా పంటలు పండిన టైంలో కూడా బలవంతంగా వీళ్ళ దగ్గర కౌల్ని, శిస్తుని వసూలు చేసేవాళ్ళు ఈ యొక్క మధ్యవర్తులు. దీంతో రైతులు చాలా బాధలు అనుభవించారు, దోపిడీకి గురయ్యారు. సో ఇది మన యొక్క ప్రభుత్వము ఏం చేసిందంటే ఈ యొక్క మోసాన్ని ఉంచకూడదని చెప్పేసి మధ్యవర్తులను రద్దు చేయడానికి చట్టాలను రూపొందించింది. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఆదేశాలు ఇచ్చింది. ఇలాంటి మధ్యవర్తుల వ్యవస్థ ఏదైతే ఉందో, జమీందారీ వ్యవస్థ కానీ, ఈ మహల్వారీ వ్యవస్థ, ఇవన్నీ కూడా రద్దు చేయండి అని చెప్పేసి మరి రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు చేసి ఈ యొక్క మొదటి పంచవర్ష ప్రణాళిక కాలంలో అన్ని మధ్యవర్తులను తొలగించేశారు. ఇది స్వాతంత్రం తర్వాత భారతదేశం చేపట్టిన భూ సంస్కరణలు ఇది చాలా విజయవంతమైంది. ఇప్పుడు మనకి ఈ యొక్క మధ్యవర్తుల యొక్క బెడద అనేది లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారు, రైతులందరూ కూడా డైరెక్ట్గా ప్రభుత్వానికి శిస్తు కడుతున్నారు. రెవెన్యూ వ్యవస్థ వచ్చింది మనకి. కాబట్టి మనం డైరెక్ట్గా విఆర్ఓ వ్యవస్థగా, కాబట్టి ప్రత్యక్షంగా రైతుకి మధ్య సంబంధం ఏర్పడింది. దీనివల్ల ఏంటి బెనిఫిట్ అంటే, ఏదన్నా రైతులు అకాల వర్షాలు సంభవించి కరువు కాటకాలు వచ్చి పంట నష్టానికి గురైందనుకోండి, ప్రభుత్వం ఏం చేస్తుంది, వీళ్ళ బాధల్ని చూసి వాళ్ళ శిస్తు రద్దు చేయడము,
లేకపోతే వాళ్ళ యొక్క ఏదైనా బ్యాంకు రుణాలు ఉంటే వాటిని మాఫీ చేయడము, ఇలాంటివి చేసి రైతులను ఆదుకోవడానికి అవకాశం ఏర్పడింది ఈ వ్యవస్థలో. కాబట్టి ఇట్లా స్వాతంత్రానికి పూర్వం ఏదైతే మధ్యవర్తుల వ్యవస్థ ఉందో దాన్ని తొలగించడం అనేది ప్రధానంగా జరిగింది. ఇది సక్సెస్ అయింది. సో దీనివల్ల సేద్యం చేసే రైతులు కొంతవరకు మెరుగుపడ్డారని మనం చెప్పుకోవచ్చు. ఇది ఒక అంశము. తర్వాత ఇంకా రెండో భూ సంస్కరణ ఏంటంటే కౌలు సంస్కరణలు. మనం చెప్పుకున్నాం భూ సంస్కరణ లక్ష్యాల్లో రైతులకి కౌలు భద్రత లేదు, భూస్వాముల యొక్క దోపిడీకి గురవుతున్నారని చెప్పుకున్నాం. కాబట్టి ఈ కౌలుదారీ వ్యవస్థ, ఎందుకంటే మన భారతదేశంలో దాదాపు అందరి దగ్గర కూడా భూమి లేదు. సో కాబట్టి కొద్దిమంది చేతిలో భూమి కేంద్రీకృతమైంది. కాబట్టి పెద్ద పెద్ద భూస్వాముల చేతుల నుంచి కొంతమంది కౌలు తీసుకుంటారు భూమిని. సో వాళ్ళకి కొన్ని భద్రత కల్పించడం కోసం కొన్ని కౌలు సంస్కరణలు కూడా మరి చేయడం జరిగింది. ఏంటది అంటే కౌలుదారుడు కౌలు చెల్లించే షరతుపై భూ యజమాని నుంచి భూమిని ఒక నిర్ణీత కాలానికి లీజుకు తీసుకొని సేద్యం చేస్తాడు. ఏం చేస్తాడు కౌలుదారుడు? ఏదైతే కనుక భూ యజమాని ఉందో ఆ భూ యజమాని దగ్గర నుంచి ఒక నిర్ణీత కాలానికి, 1 సంవత్సరానికో లేదా 2 సంవత్సరాలకో ఆ భూమిని సేద్యం చేసుకోవడం కోసం లీజుకు తీసుకోవడం జరుగుతుంది అనమాట. తీసుకున్న తర్వాత ఏంటి అక్కడ కౌలుదాని భూ యాజమాన్య హక్కు లేని వాస్తవ వ్యవసాయదానిగా చెప్తాం మనం. అంటే ఇది కౌలుదారుడే సేద్యం చేస్తాడు, భూమి కోసం ఉత్పత్తి కోసం అతనే కష్టపడతాడు, కానీ అతనికి యాజమాన్య హక్కు ఉందా? భూమి మీద యాజమాన్య హక్కు లేదు. ఆ భూ యాజమాన్యం ఎప్పుడైతే కనుక పొమ్మంటాడో ఆ కౌలుదారుడు అప్పుడు మొత్తం కూడా ఆ భూమిని వదిలిపెట్టి రావాల్సిన పరిస్థితి మధ్యలో. సో కాబట్టి ఇలాంటి వ్యవస్థ ఉండటం వల్ల వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది జరగట్లా. ఎందుకంటే వాడు కౌలు భద్రత లేనప్పుడు భూమి అభివృద్ధి కోసం కౌలుదారుడు మరి ఏదైనా చర్యలు తీసుకుంటాడా? ఎరువులు తోలించడం కానీ, లేదా ఒక బావిని తవ్వించడం కానీ, వాటర్ కోసం, నీటిపారుదల సౌకర్యాల కోసం ఇలాంటివి చేయలేడు. కాబట్టి అది కౌలు భద్రత లేదు కాబట్టి. సో దీనివల్ల వ్యవసాయ రంగ అభివృద్ధి కుంటుపడుతుంది. దీనికోసం ప్రభుత్వం ఏం చేస్తుందంటే కౌలు సంస్కరణలు చేయడం జరిగిందనమాట. సో అందులో భాగంగా మొదటి అంశం ఏం చేసిందంటే కౌలు పరిమాణాన్ని క్రమబద్ధం చేసింది. అంటే ఏంది? కౌలుదారుల మీద కౌలు పరిమాణం భూ యజమానులు విపరీతంగా వసూలు చేసేవాళ్ళు అనమాట. అంటే ఎంతోని లేదు. అంటే ఒక భూమిని, ఒక రైతు 1 ఎకరం భూమిని సేద్యం చేసడానికి కౌలు తీసుకున్నట్టయితే ఎంత కౌలు చెల్లించాలి, అంటే బాటకు ఎంత చెల్లించాలి, కౌలు అనేది సరిగా లేకుండా యజమానులు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళ యొక్క కౌలుని వసూలు చేసేవాళ్ళు. ఒక్కోసారి కౌలుదారుడికి గింజలు లేకుండా మొత్తం కౌలుకే కట్టాల్సిన పరిస్థితి వచ్చేది. సో కాబట్టి ఇలాంటి సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఏం చేసిందంటే కౌలు యొక్క పరిమాణాన్ని క్రమబద్ధం చేయడం. ఏం చేసింది? దీనిలో భాగంగా కౌలుదారులపై ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం కౌలు పరిమాణాన్ని ప్రభుత్వం నిర్ణయించింది, అంటే క్రమబద్ధీకరించింది. ఎంత ఉండాలి కౌలు పరిమాణం అంటే తమ యొక్క పండించే మొత్తం ఉత్పత్తిలో 1/4 లేదా 1/5 వంతు మాత్రమే ఉండాలని నిర్ణయించబడింది. అంటే ఒక భూ యజమాని దగ్గర నుంచి ఒక రైతు కౌలుకి పొలం తీసుకున్నట్టయితే సేద్యం చేయడం కోసం అందులో 40 బస్తాల ధాన్యం పండిందనుకోండి, 4వ వంతు అంటే 10 బస్తాల ధాన్యం మాత్రమే కౌలుగా చెల్లించాలి. 40 బ్యాగులు పండితే ధాన్యము 10 బస్తాలు మాత్రమే కౌలు చెల్లించాలి, లేదా 5వ వంతుగా చెల్లించాలి, ఒక 8 బస్తాలు. ఇట్లా కౌలు పరిమాణాన్ని నిర్ణయించడం జరిగింది ప్రభుత్వం. దీనివల్ల ఏమవుతుంది? కౌలుదారులు మంచిగా కష్టపడి మంచి సేద్యం చేసి మంచి పంటను పండించారు అనుకోండి, కౌలు భంగం మిగులు ఎక్కువ ఉంటుంది దానికి. సో కాబట్టి ఇట్లా భూ యజమానులు తమ ఇష్టం వచ్చినట్టు కౌలు పరిమాణాన్ని నిర్ణయించకుండా ప్రభుత్వం చట్టం చేసింది. ఎంత? 1/4 వంతు లేదా 1/5 వంతు మాత్రమే మొత్తం ఉత్పత్తిలో కౌలు పరిమాణం ఉండాలని చెప్పేసి ఒక చట్టం అనేది చేయడం జరిగిందనమాట. ఇది ఒక అంశము. ఇంకా రెండో అంశం ఏంటంటే కౌలుదారులకు భద్రత కల్పించడం. ఏంటి? కౌలుదారులకు భద్రత. ఏంటి భద్రత? ఎట్లా అంటే ఒక రైతు భూ యజమాని దగ్గర నుంచి ఒక రైతు కౌలుదారుడు కౌలుకి భూమిని తీసుకున్నట్టయితే సేద్యానికి అతను కౌలు చెల్లిస్తున్నంత కాలం కూడా తొలగించకుండా అతనికి భద్రత కల్పించడం అనమాట. ఏంటి? దీనికోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు కౌలుదారులను తరచుగా తొలగించకుండా ఉండటం కోసం ఒక చట్టం ద్వారా భద్రత కల్పించింది. ఏం చేశారు? ఆ చట్టంలో ఏం చేశారు? కౌలుదారులకి ఒకటి, భూస్వాములు తమ ఇష్టానుసారంగా కౌలుదారుని తొలగించలేరు. ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ ఒక భూ యజమాని, ఆ భూ యజమాని దగ్గర నుంచి అనే ఒక కౌలుదారుడు భూమిని
సేద్యం చేయడం కోసం కౌలుకు తీసుకుండు. సో ఈ సంవత్సరం కౌలుకు తీసుకుండు, నెక్స్ట్ ఇయర్ మళ్ళీ అతను ఏమంటే తొలగించడానికి అవకాశం లేదు యజమానికి. అట్లా చట్టాలు చేశారు. ఎట్లా అంటే అతను ఎప్పుడు భూస్వామి కౌలుదాన్ని తొలగించగలుగుతాడు అంటే సొంత వ్యవసాయం కోసం మాత్రమే భూస్వాములు కౌలుదారు నుండి భూమిని తీసుకోవచ్చు. అంటే ఇది భూస్వాములు తమ ఇష్టం వచ్చినట్టు ఆ యొక్క కౌలును తొలగించడానికి వీల్లేదు. ఎప్పుడు తొలగిస్తాడు అంటే, బాబు నేను సొంతంగా చేసుకుంటా వ్యవసాయము, నా భూమి నీకు కౌలుకి ఇచ్చాను కాబట్టి నేను ఈ సంవత్సరం నేనే చేద్దాం అనుకుంటున్నాను నా భూమిని, కాబట్టి నీ భూమిని నాకు ఇచ్చేసే, నేను నా సొంతంగా చేసుకుంటాను అని చెప్పేసి అప్పుడు కౌలుదాన్ని తొలగించవచ్చు. కానీ కౌలుదాన్ని తొలగిస్తున్నప్పటికీ చూడండి ఇక్కడ భూస్వామి, 3వ పాయింట్, భూస్వామి సొంత వ్యవసాయానికి భూమిని తీసుకునే సమయంలో భూమిలో కొంత భాగాన్ని కౌలుదారి ఆధీనంలో ఉంచవలసి ఉంటుంది. ఏంటి కౌలు భద్రత అంటే ఒక భూ యజమాని నుంచి ఒక రైతు భూమిని కౌలు తీసుకున్నట్టయితే సేద్యం చేయడం కోసం కౌలు చెల్లిస్తున్నంత కాలం కూడా కౌలుదాన్ని తొలగించకూడదు. అర్థమైందా? అంతేగాని ఇంకొక నీకు కాదు, ఏ అనే వ్యక్తికి కౌలు చేస్తుంటే నీకు ఇవ్వను, బి అనే వ్యక్తికి ఇస్తా కౌలుకి, నువ్వు అవసరం లేదని చెప్పేసి మధ్యలో 1 ఇయర్ తర్వాత 1 సంవత్సరం తర్వాత అతను తొలగించి వేరే వాడి వేయటానికి అవకాశం లేదు. ఏంటి, అతను కౌలు చెల్లిస్తున్నంత కాలం, అతని భూమిని చేయనంత కాలం, కౌలు నాకు వద్దు ఇంకా చాలన్నంత కాలం కూడా ఆ కౌలుదాన్ని ఆ యొక్క భూమి నుంచి తొలగించడానికి అవకాశం లేదు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంది, ఎప్పుడు తొలగించవచ్చు, ఒకవేళ ఈ ఒక కౌలుదారుడు భూ యజమాని నుంచి భూమిని తీసుకొని సేద్యం చేసేటప్పుడు ఒకవేళ భూ యజమాని నేను సొంతగా వ్యవసాయం చేసుకుంటా, వేరే ఎవరికి కౌలుకి ఇవ్వట్లేదు కాబట్టి నా భూమిని నేను తీసుకుంటా కాబట్టి నువ్వు అవసరం లేదని చెప్పేసి అప్పుడు తొలగించవచ్చు కౌలుదారిని. కానీ అప్పుడు తొలగించే క్రమంలో కూడా ఏంటి అంటే కొంత భాగాన్ని మాత్రమే, ఒకేసారి మొత్తం నువ్వు అవసరం లేదని చెప్పడానికి వీల్లేదు. ఒక 10 ఎకరాలు ఇస్తే యజమాని నువ్వు ఒక 5 ఎకరాలు చేసుకో సేద్యము, నాకు ఒక 5 ఎకరాలు సేద్యానికి ఒప్పచెప్పు అని చెప్పేసి భూస్వామి చెప్పవలసి ఉంటుందన్నమాట. అంటే ఒకే మరి భూమి అంతా కూడా తీసుకోవడానికి వీల్లేదు. సగభూమిని కౌలుదానికి ఇచ్చే, సగభూమిని మాత్రమే తను వ్యవసాయం చేసుకునే విధంగా కౌలు భద్రతా చట్టాలని ప్రభుత్వము తీసుకురావడం జరిగింది. సో ఇది ఒక ముఖ్య పరిణామము. దీంతోపాటు కౌలు సంస్కరణలో ఇంకొక అంశం ఏంటంటే యాజమాన్య హక్కులు కూడా కల్పించడం జరిగింది. ఏంటి యాజమాన్య హక్కులు కౌలుదారులకి, ఎవరికి హక్కులు? కౌలు సంస్కరణలో భాగంగా ఇప్పుడు ఏం చేసాను, ఒకటి కౌలు పరిమాణం ఎంత అనేది ప్రభుత్వం డిసైడ్ చేసింది. 2వ అంశము కౌలు భద్రతని కల్పించింది కౌలుదారులకి. 3వ అంశం ఏంటి, యాజమాన్య హక్కులు. ఎవరికి? కౌలుదారులకి యాజమాన్య హక్కులు కల్పించడము. ఎట్లా అంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌలుదారులకు యాజమాన్య హక్కులు కల్పించడానికి చట్టాలు రూపొందించినాయి. కానీ ఇది చాలా ఇంపార్టెంటు, చాలా అందరూ కూడా ప్రశంసించారు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని. అయితే దీని ద్వారా సాధించిన ఫలితాలు మాత్రం అంత సంతృప్తికరంగా లేవు. ఏంటి యాజమాన్య హక్కు అంటే కొన్ని రాష్ట్రాలు చేసినాయి. ఏమని, ఎవరైతే గనక భూమిని దున్ని సేద్యం చేస్తాడో అతనే వాస్తవమైన రైతు, వ్యవసాయదారుడు. కాబట్టి భూమిని సేద్యం చేయని భూ యజమానులకు ఎందుకు అవసరము, ఎందుకు అతనికి యాజమాన్య హక్కు? ఎందుకంటే అతను ఖాళీగా ఉంటాడు, భూమిని సేద్యం చేసేట్లేదు, కష్టపడేది కౌలుదారుడు. కాబట్టి దున్నేవానికి భూమి మీద యాజమాన్య హక్కు కల్పించాలి అని చెప్పేసి కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కౌలుదారులు కొన్ని సంవత్సరాల పాటు కనుక భూమిని సేద్యం చేస్తున్నట్టయితే ఆ యొక్క భూమి మీద అతనికే యాజమాన్య హక్కు ఇవ్వాలి అనే ఒక నిర్ణయాన్ని, ఒక చట్టాన్ని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు చేసినాయి. అయితే ఇవి అంత ఆశించిన ఫలితాలు మాత్రం రాలేదు. ఎందుకంటే భూ యజమానులు వదిలిపెట్టుకుంటారు యాజమాన్య హక్కుని, కౌలుదారులకి వదిలిపెట్టుకోరు. ఏమన్నా అదేవిధంగా మన దేశంలో కౌలుకు తీసుకునేటప్పుడు ప్రజెంట్ కూడా ఇప్పటికి కూడా మరి ఒక భూస్వామి దగ్గర నుంచి ఒక కౌలుదారుడు భూమిని కౌలు తీసుకునేటప్పుడు ఏమైనా పత్రాలు రాసుకుంటారా? ప్రామిసరీ నోట్లాగా నీ భూమిని ఫలానా సంవత్సరం నుంచి ఫలానా సంవత్సరం నేను చేస్తున్నా, లేదా కనుక 3 సంవత్సరాల వరకు కౌలుదారిని నీకే కౌలుకి ఇస్తానని మనం రాసుకుంటున్నామా? ఇప్పటికి కూడా రాసుకోవట్లా. కాబట్టి అక్కడ భూమి మీద యాజమాన్య హక్కు కల్పించడానికి అవకాశం లేదు. ఎందుకంటే 1 సంవత్సరానికి మనం ఎలాంటి నోటు పత్రాలు రాయకుండా కౌలుకి ఇచ్చేటప్పుడు అతను ఏమంటే తొలగించే అవకాశం ఉంటుంది అక్కడ. సో కాబట్టి ఈ యొక్క యాజమాన్య హక్కు కల్పించే అంశాల్లో కొంత సక్సెస్ అనేది కాలేదు. కానీ
ఈ కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచించినాయి. ఎవరైతే కనుక భూమిని దున్ని సేద్యం చేస్తున్నారో వాళ్ళకే యాజమాన్య హక్కులు కల్పించాలి. ఈ భూస్వాములు చేయట్లేదు కదా సేద్యము, వాళ్ళకి అందుకు అవసరం అనే ఒక ఆలోచనతో చేసినాయి కానీ చట్టాలు అవి సరైన ఇంప్లిమెంటు కాలేదనమాట. కాబట్టి ఇట్లా మనకి కౌలు సంస్కరణలో భాగంగా ఈ 3 అంశాలు చేయడం జరిగిందనమాట. ఇంకా దీని తర్వాత కమతాల మీద గరిష్ట పరిమితి విధించడము. ఏంటిది? భూ కమతాలపై గరిష్ట పరిమితి. మనం ఏం చూసుకున్న సంస్కరణలో ఒకటి, నెంబర్ 1 మధ్యవర్తుల తొలగింపు, సో అదొకటి. నెంబర్ 2 కౌలు సంస్కరణలు జరిగినాయి. నెంబర్ 2 ఇంకా 3వ సంస్కరణ అంటే భూ కమతాలపై గరిష్ట పరిమితి విధించడము. ఏంటి గరిష్ట పరిమితి అంటే ఒక కుటుంబానికి ఎంత పరిమాణంలో భూమిని తన యాజమాన్యంలో లేదా తన ఆధీనంలో ఉంచుకోవచ్చు అనేది చట్ట ప్రకారం నిర్ణయించడాన్ని భూగరిష్ట పరిమితి అంటాం. ఏంటి భూగరిష్ట పరిమితి అంటే ఒక కుటుంబం ఉంది, ఆ కుటుంబానికి సేద్యం చేసుకోవడానికి వాళ్ళ అవసరాలు తీర్చుకోవడానికి ఎంత భూమి అవసరం ఉంటుంది అంతే భూమి ఉండాలి, అంతకు మించి ఉండకూడదు. అంటే గరిష్ట పరిమితి, ఒక కుటుంబానికి ఎంత ఉండాలి భూమి గరిష్టంగా, వాళ్ళకి ఎంత ఉంది అనేది, ఒక కుటుంబానికి ఎంత ఉండాలి తన ఆధీనంలో అనేది నిర్ణయించడమే గరిష్ట పరిమితి, భూగరిష్ట పరిమితి. అయితే దీనిలో భాగంగా ఈ భూగరిష్ట పరిమితికి సంబంధించి మనకి మరి 1960లో వివిధ రాష్ట్రాలు ఈ యొక్క భూగరిష్ట పరిమితి చట్టాలను అమలు చేశారు. అందులో భాగంగా జమ్మూ కాశ్మీర్ రాష్ట్రము ఈ యొక్క భూ కమతాల గరిష్ట పరిమితి చట్టాన్ని ముందుగా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. ఆ తర్వాత 1972లో మరి ముఖ్యమంత్రుల సమావేశంలో కూడా ఈ యొక్క చట్టానికి సంబంధించిన కొన్ని సమస్యలని చర్చించి ఎట్లా చేయాలి, భూ కమతాల మీద గరిష్ట పరిమితి ఎట్లా విధించాలి అనే దాని మీద మాకు కొన్ని అంశాలని తీసుకోవడం జరిగింది. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఏంటి అంటే భూ కమతాల మీద ఎట్లా గరిష్ట పరిమితి విధించాలి, కుటుంబానికి ఎంత భూమి ఉండాలనేది కుటుంబానికి భూమి మీద ఎంత భూమిపై యాజమాన్య హక్కు కలిగి ఉండాలనే అంశాన్ని చర్చించి కొన్ని అంశాలు రూపొందించారు. ఏంటది? ఒకటి, మనకి భూముల్లో నీటిపారుదల సౌకర్యాల భూములు ఉంటాయి, నీటిపారుదల సౌకర్యాలు లేని భూములు ఉంటాయి. అంటే మాగాణి భూములు ఉంటాయి, మెట్ట భూములు ఉంటాయి. నీటిపారుదల సౌకర్యాలు మంచిగా ఉంటే మాగాణి భూములు అంటున్నాం, నీటిపారుదల సౌకర్యం తక్కువ ఉన్న వాటిని కొద్దిగా మెట్ట భూములుగా చెప్తాం మనం. ఇట్లా నీటిపారుదల సౌకర్యాలు ఉండి సంవత్సరానికి 2-3 పంటలు పండే భూమి ఉన్నట్టయితే ఒక కుటుంబానికి ఎంత ఉండాలి? 18 ఎకరాల వరకు ఉండొచ్చు అని నిర్ణయించారు. ఏంటి ఇక్కడ? నీటిపారుదల సౌకర్యాలు ఉండి సంవత్సరానికి 2-3 పంటలు పండినట్టయితే అలాంటి భూమి 18 ఎకరాలకు ఉండొచ్చు ఒక కుటుంబానికి అనే అంశం. అదేవిధంగా రెండోది, నీటిపారుదల సౌకర్యాలు లేకుండా మరి ఒక పంట పండే భూమి ఉందనుకో, అది 54 ఎకరాలు ఉండొచ్చు ఒక కుటుంబానికి. ఎంత ఉండొచ్చు? 54 ఎకరాలు ఉండొచ్చు అని చెప్పేసి నిర్ణయించడం జరిగిందనమాట. ఓకేనా? ఏంటి? నెంబర్ 1 భూగరిష్ట పరిమితి ఎట్లా విధించాలి? నీటిపారుదల సౌకర్యాలు ఉండి సంవత్సరానికి 2-3 పంటలు పడితేనేమో కుటుంబానికి 18 ఎకరాల భూమి ఉండొచ్చు. అదేవిధంగా నీటిపారుదల సౌకర్యాలు సరిగా లేకపోతే కుటుంబానికి ఎంత ఉండాలి? 54 ఎకరాలు ఉండాలి అనేది ఒక డెసిషన్ చేసిందన్నమాట. మరి అంతకన్నా మించి ఉంటుంది ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది అనమాట. అది ఒక అంశము. రెండో అంశము, మరి కుటుంబం అంటే ఎంత? ఒక కుటుంబానికి 18 ఎకరాలు అంటున్నాం, 54 ఎకరాలు అంటున్నాం. మరి కుటుంబం అంటే ఎంత అంటే దానికి ఏం చేసిందంటే భూగరిష్ట పరిమితికి సంబంధించి ఒక కుటుంబం అంటే భార్య, భర్త, 3 పిల్లలు, అంటే మొత్తం 5 సభ్యులుగా నిర్ణయించడం జరిగిందనమాట. ఎంత? కుటుంబం అంటే 5 సభ్యులు ఉండాలి. సో ఈ 5 సభ్యుల ఒక యూనిట్గా భావించి మనం 18 ఎకరాలు కుటుంబానికి 54 ఎకరాలు తీసుకోవడం జరిగింది. ఒకవేళ అదనంగా ఉన్నారనుకోండి కుటుంబ సభ్యులు, ఆ అదనపు సభ్యుని బట్టి భూమిని కేటాయించడం. ఆ నిష్పత్తిలో 5 బదులు 6 ఉన్నారనుకో, 5కి ఎంత వస్తుంది, ఆ నిష్పత్తిలో 6వ అతనికి అదనంగా భూమిని కేటాయించాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇంకా మూడోది, చట్ట పరిధి నుంచి మినహాయింపులు కూడా తగ్గించాలని నిర్ణయించింది. అంటే ఎవరెవరికి మినహాయింపులు ఇవ్వాలి ఏంటి అనే అంశాలు కూడా ఇందులో, అంటే ఈ యొక్క చట్టానికి ఎవరిని మినహాయించాలి అనే అంశాలను కూడా ఈ యొక్క సమావేశంలో నిర్ణయించుకున్నారు. అదేవిధంగా 4వ అంశము, సివిల్ కోర్టుల పరిధి నుండి గరిష్ట పరిమితి చట్టానికి మినహాయింపు కల్పించబడుతుంది. అంటే నేను కోర్టు కేసులో ఉండి ఏమన్నా కోర్టుకి వెళ్ళిన భూ తగాదాల విషయంలో కానీ భూ యాజమాన్య కోర్టులకు వెళ్తే అలాంటి భూమిని కూడా గరిష్ట పరిమితికి చట్టానికి మినహాయించాలని చెప్పేసి కూడా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట. అదేవిధంగా మరి ఇప్పుడు కుటుంబానికి గరిష్ట పరిమితించను, ఒక కుటుంబానికి 5 సభ్యులు ఉంటే 2 పంటలు పండితే నీటిపారుదల సౌకర్యం 18 ఎకరాలు, మరి ఒక పంట పండి నీటిపారుదల సౌకర్యం లేకపోతే 54 ఎకరాలు ఉన్నదని చెప్పుకున్నాం. మరి ఒక భూ యాజమానికి ఎక్కువ భూమి ఉంది,
అప్పుడు ఏం చేయాలి? దాన్ని సేకరిస్తుంది, ప్రభుత్వం సేకరించింది. మరి ఆ సేకరించిన భూమి ఏం చేయాలి అంటే 5వ పాయింట్ చూడండి. ఏదైతే కనుక భూగరిష్ట పరిమితి విధించి మిగులు భూమిని ప్రభుత్వం సేకరించిందో ఆ మిగులు భూమిని ఎవరికి పంపిణీ చేయాలి? ప్రధానంగా ఎస్సీ ఎస్టీ కుటుంబాలకు ముందుగా ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే వెనుకబడిన వర్గాలు ఉన్నాయి, తర్వాత వాళ్ళు పేదరికంలో ఉన్నారు, అణగారిన వర్గాలు. కాబట్టి ఏదైతే కనుక మిగులు భూమి ఉందో గరిష్ట పరిమితి విధించిన తర్వాత వచ్చిన భూమి ప్రభుత్వానికి, ఆ భూమి లేని ఎస్సీ ఎస్టీ కుటుంబాలకి ముందుగా పంచాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఇందాక చెప్పుకున్నాగా మినహాయింపులని. ఆ మినహాయింపులు ఏ ఇచ్చారు అంటే ఏదైనా సరే ఒక వ్యక్తి అంటే ఒక భూస్వామి తేయాకు పంటలు వేసినా కానీ, రబ్బర్ పంటలు వేసినా కానీ, కాఫీ పంటలు వేసినా కానీ, ఏదైతే కొన్ని ఉద్యానవన పంటలు ఉంటాయో ఇలాంటి పంటల కింద ఉన్న భూమికి ఈ భూగరిష్ట పరిమితి చట్టం వర్తించదు, మినహాయించడం అనేది జరిగింది. అంటే పండ్ల తోటలు వేసినా, తేయాకు తోటలు వేసినా, రబ్బర్ తోటలు వేసినా, కాఫీ తోటలు వేసినా, లేదా పంచదార పరిశ్రమకు ఉన్న పంచదార తోటలు చెరకు తోటలు ఉన్నా కానీ ఇలాంటి తోటల్లో ఆ ఒక కుటుంబానికి గరిష్ట పరిమితి లేదు, అంటే వాళ్ళు ఎంత భూమినైనా కలిగి ఉండొచ్చు అని చెప్పేసి ఒక మినహాయింపు ఇచ్చారనమాట. ఒక మినహాయింపు ఇచ్చారు. దీంతో మరి చూడండి ఇక్కడ ఒక మినహాయింపు ఇవ్వడం జరిగింది. సో దీనివల్ల ఏమవుతుందంటే ఈ యొక్క భూగరిష్ట పరిమితి చట్టం అనేది కొంత ఫెయిల్ అయింది. ఎందుకని అంటే ఈ చట్టాలు చేసేది మన యొక్క చట్ట సభల ఉన్న పెద్ద సభ్యులే కాబట్టి, అప్పటి కాలంలో పెద్ద పెద్ద భూస్వాములు ఉండేవాళ్ళు కాబట్టి ఆ చట్టసభల్లో ఈ యొక్క మినహాయింపు ఇవ్వడంతో ఏం జరిగిందంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తన యొక్క భూములో కాఫీ తోటలు, రబ్బర్ తోటలు, చెరకు తోటలు, తర్వాత పాడి పరిశ్రమ కింద చెప్పేసి మొత్తాన్ని వేసేసారు. దీంతో ఏమైంది? ఈ భూగరిష్ట పరిమితిలోకి చాలా వరకు భూములు రాలేదు. సో దీనివల్ల కొద్దిపాటి భూమిని మాత్రమే సేకరించడం జరిగింది. అంటే ఈ భూగరిష్ట పరిమితి విధించి మిగులు భూమి అనేది ప్రభుత్వం ఆశించినంతగా రాల. ఎందుకంటే మినహాయింపు ఇచ్చారు. ఆ మినహాయింపుల్ని అందరూ ఆసరాగా చేసుకొని వెంటనే వాళ్ళ యొక్క భూముల్లో వేలాది ఎకరాల్లో తేయాకు తోటలు, రబ్బర్ తోటలు, కాఫీ తోటలు, చెరకు తోటలు వేసేసి ఆ యొక్క భూగరిష్ట పరిమితి రాకుండా చూసుకోవడం అనేది జరిగింది. సో ఇది కొంత ఫెయిల్ అయిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇట్లా మన యొక్క అంటే కొంతవరకు సక్సెస్ అయింది, కొంత మిగులు భూమి వచ్చింది. ఆ భూమి లేని ఎస్సీ ఎస్టీలు కూడా పంచడం జరిగింది. కాకపోతే ప్రభుత్వం ఆశించినంతగా సక్సెస్ కాలేదన్నమాట ఇది. సో కాబట్టి ఇట్లా ప్రభుత్వము భూగరిష్ట పరిమితులు అంటే భూ సంస్కరణ చేసింది ఈ యొక్క భూమి యొక్క అభివృద్ధి కోసం, వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం. ఏంటి? నెంబర్ 1 ఒకటి మధ్యవర్తుల తొలగింపు, 2 కౌలు సంస్కరణలు, 3వది కమతాల మీద గరిష్ట పరిమితి విధించడం. ఇవన్నీ కూడా భూ సంస్కరణలో ఒక భాగంగా చెప్పుకోవచ్చు అనమాట మనం. అయితే మరి దీంతోపాటు మనకి ప్రభుత్వం కొన్ని వేరే రకం కూడా ప్రభుత్వ పరంగా కూడా కొన్ని భూ సంస్కరణలు చేసింది. ఏంటంటే అందులో ఒకటి కమతాల సమీకరణ. ఏంటి కమతాల సమీకరణ అంటే? ఇది కూడా భూ సంస్కరణలో అంటే భూమి అభివృద్ధి కోసం తీసుకున్న చర్యలో ఒక భాగం. ఏంటి కమతాల సమీకరణ అంటే? మనం చెప్పుకున్నాం గత క్లాస్లో, భారతదేశంలో జనాభా పెరిగి కమతాలు అనేది విఘటనకు గురైనాయి. అంటే చిన్న చిన్న ముక్కలు అయిపోయినాయి. దీనివల్ల ఏమైతే చిన్న కమతాలు లాభసాటి కమతాలుగా ఏర్పడలేదు. ఎందుకంటే చిన్న కమతాలలో మనం ఆధునిక పద్ధతులను కానీ ఆధునిక పరికరాలను కానీ ప్రవేశపెట్టడానికి అవకాశం లేదు. కాబట్టి ఈ చిన్నగా ఏదైతే కమతాల విభజన జరిగి విఘటన జరిగినాయో వీటి యొక్క సమస్యను పరిష్కరించడం కోసం ప్రభుత్వం కమతాల సమీకరణ అనే దాన్ని ప్రవేశపెట్టింది. ఏంటి కమతాల సమీకరణ అంటే? ఏదైతే కమతాల విఘటన అయినాయో వాటి మొత్తాన్ని కూడా సమీకరించి ఉమ్మడిగా సేద్యం చేయడం అనమాట. సో ఇది కమతాల సమీకరణ అంటున్నాం. సో దీన్ని మనం పంజాబు, మరి హర్యానా, మహారాష్ట్రలో ఈ యొక్క కమతాల సమీకరణ అనేది కొంత సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు మనం. అయితే చాలా రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క కమతాల సమీకరణకి చాలామంది సహకరించకపోవడం వల్ల ఇది అంతగా సక్సెస్ కాలేదనమాట. సో ఇది ఒక అంశము. ఎందుకంటే వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో ఈ కమతాల సమీకరణ తీసుకురావడం జరిగింది. అంటే చిన్న చిన్న కమతాలని ఏకకమతంగా చేసి సేద్యం చేయడం అనమాట. దీనివల్ల ఆధునిక పద్ధతిని పరికరాలని ప్రవేశపెట్టి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయవచ్చు అనే ఉద్దేశంతో ప్రభుత్వము ఈ యొక్క కాన్సెప్ట్ని తీసుకొచ్చింది. కాకపోతే ఇది కూడా సక్సెస్ కాలేదన్నమాట. దీని తర్వాత ఇంకొకటి సహకార వ్యవసాయాన్ని ఒకదాన్ని ప్రవేశపెట్టారు. ఇది సంస్కరణ కాదే కానీ స్వచ్ఛందంగా చేసుకునే ఒక స్వచ్ఛంద స్ఫూర్తిపై ఆధారపడింది. ఏంటి సహకార వ్యవసాయం అంటే? ఒక ప్రాంతంలోని
వ్యవసాయదారులు తమ తమ చిన్న చిన్న కమతాలు ఏదంటే తమ చిన్న చిన్న కమతాలను ఏకఖండంగా చేసి, అంటే ఏకకమతంగా చేసి అందరూ కలిసి సహకార ప్రాతిపదికపై చేసే వ్యవసాయాన్ని సహకార వ్యవసాయం అంటారు. అయితే ఇదేంటి, ఇది ఎందుకు ప్రభుత్వం ఏం చేసింది, సహకారం అందించింది వీటికి ఇట్లా చేసుకోండి. సో దీనివల్ల ఏంది, మనకి పెద్ద తరహా ఉత్పత్తి వల్ల వచ్చే ఆదాయాలు వస్తాయని చెప్పేసి ఉద్దేశంతో ఈ యొక్క సహకార వ్యవసాయాన్ని ప్రోత్సహించడం అనేది జరిగింది ప్రభుత్వము. అయితే ఇక్కడ ఏమైందంటే ఇది కూడా సక్సెస్ కాలేదు. ఎందుకని అంటే చిన్న చిన్న కమతాలని ఏ దగ్గర ఒక 2 ఎకరాలు ఉంది, బి అనే వ్యక్తి దగ్గర 6 ఎకరం ఉంది, సి అనే వ్యక్తి దగ్గర ఒక 35 ఉంది, డి అనే వ్యక్తి దగ్గర 2 ఎకరాలు ఉంది. సో ఇవన్నింటిని కలిపి అందరూ కలిసి చిన్న చిన్న కమతాలను ఏకకమతంగా చేసి అందరూ కలిసి వ్యవసాయం చేయడం అన్నమాట. ఇది సహకార వ్యవసాయము. అయితే ఇది ఏమైందంటే ఇది కూడా సక్సెస్ కాల. ఎందుకంటే ఇప్పుడు ఈ యొక్క గ్రామంలోని సహకార వ్యవసాయంలో కొంతమంది 10 ఎకరాలున్న భూస్వామి అంటుండు, 15 ఎకరాలున్న భూస్వామి అండు, ఎకరం ఉన్న భూస్వామి, అరెకరం ఉన్న భూస్వామి అంటాడు. ఇలాంటి సందర్భంలో పెద్ద భూస్వాముల యొక్క ఆధిపత్యం పెరిగిద్దేమో అని చెప్పేసి 20 ఎకరాల భూస్వామి ఎకరం ఉన్న భూస్వామితో మరి నాతో తలతూగడు, మరి వాళ్ళ యొక్క ఆధిపత్యం వహిస్తుందేమో అని చెప్పేసి చిన్న రైతులు దీంట్లో కలవడానికి ఆసక్తి చూపాల. అదేవిధంగా అసమర్థ పరిపాలన. ఎందుకంటే ఇంకా ఈ పెద్ద కమతాలు నిర్వహించే నిర్వహణ సామర్థ్యం సరిగా లేదు మన దగ్గర. అదేవిధంగా ఈ అందరూ కలిసి వ్యవసాయం చేసేటప్పుడు పంపిణీ సరిగా లేదు. అంటే పెద్ద రైతులు చిన్న రైతుల్ని తక్కువ చూసి వచ్చిన పంటని సరైన నిష్పత్తిలో పంపిణీ చేయలేదు. అందరూ కలిసి వ్యవసాయం చేశారు, ఏబిసిడి అందరూ కలిసి. కానీ పెద్ద రైతులేమో ప్రతిఫలాలు ఎక్కువ తీసుకున్నారు, చిన్న రైతులకు సరిగిన ప్రతిఫలాన్ని వాళ్ళ యొక్క భూమి నిష్పత్తులు ఇవ్వకపోవటం. అదేవిధంగా పెద్ద రైతులు ఏం చేశారంటే 20 ఎకరాలు ఉన్నవాళ్ళు, 30 ఎకరాలు ఉన్నవాళ్ళు, ఎకరం ఉన్న రైతుల్ని 2 ఎకరాల రైతుల్ని కూలీలుగా పరిగణించారు. అంటే వాళ్ళు తక్కువ భూమి ఉంది, వాళ్ళు మనలాగా ఎందుకు ఉంచుకోవాలి, వాళ్ళు కూడా పనులు చేయాలి అని చెప్పేసి వాళ్ళని తక్కువ చూపుతుండటంతో ఆ చిన్న రైతులు ఆ యొక్క సహకార వ్యవసాయంలోకి రావడానికి ఆసక్తి చూపాలన్నమాట. కాబట్టి పెద్ద రైతుల ఆధిపత్యం కానివ్వండి, తర్వాత నిర్వహణ సరిగా లేకపోవడం కానివ్వండి, అది ఉత్పత్తి వచ్చిన ఉత్పత్తి అనేది సహకార వ్యవసాయం ద్వారా వచ్చిన ఉత్పత్తి అనేది మరి రైతుల మధ్య సరిగ్గా పంపిణీ జరగకపోవడం వల్ల, మరి అదేవిధంగా పెద్ద రైతులు చిన్న రైతులను కూలీగా పరిగణించడం వల్ల ఈ యొక్క సహకార వ్యవసాయం కూడా అంతగా విజయవంతం కాలేదని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇట్లా మరి మన భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత వ్యవసాయ రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వము అనేక కార్యక్రమాలు, అనేక సంస్కరణలు ప్రవేశపెట్టడం అనేది జరిగింది. ఏదేమైనప్పటికీ కొంత ఈ సంస్కరణ వల్ల మన దేశంలో వ్యవసాయ రంగ అభివృద్ధి అనేది కొంతవరకు మెరుగుపడిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ.